బేలతనం కనిపిస్తోంది గత 3-4 రోజుల నుంచి. ఆ తర్వాత ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా లేవు అని కొత్తగా ముఖ్యమంత్రి గారి నోట ఆ మాట వినడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం చెప్తారు ఈ మూడింటికి సంబంధించి? ఇప్పుడు పవన్ గారు మీరు ఇందాక ఇంకో మాట అన్నారు మీ స్టార్టింగ్ దీంట్లో మేడం ఏమన్నారు, నిష్పక్షపాతంగా జరగవేమో అనే భయం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్రెస్ అన్నారు కదండి మీ స్టార్టింగ్ స్పీచ్ లో. నిష్పక్షపాతంగా ఎక్కడ జరుగుతాయి సార్? పాపం ఆయన అంత పక్షపాతంగా ఆ డీజీపీల్ని వాళ్ళని తెచ్చి పెట్టుకున్నారు అక్కడ. మీరేమందరేమో దుర్మార్గంగా ఈ రకంగా మీరు ఆయన మీద కక్ష కట్టి వాళ్ళందరినీ మీరు ఎన్నికల కమిషన్ దృష్టికి వాళ్ళు చేసే అరాచకాలని తీసుకెళ్లిపోయి ఎన్నికల కమిషన్ ద్వారా వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున ఆ పదవుల్లోంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఇంకా ఆయనకి ఎలా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి దారే చెప్పండి? బేలగా ఇవాళ రోజున అడుక్కోకపోతే, ఎందుకంటే అడుక్కోవడమేనే అంట 2019 కూడా వాళ్ళు చేసింది అదే. సో అడుక్కోకపోతే ఏం చేస్తాడు ఇంకా పాపం జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ మీరేమంటున్నారు దాడులు చేస్తారు, ఏం చేస్తాడు సార్? మరి మండదా సార్? మొన్న అన్నాడు కదా ఎక్కడో మండదా అక్క, మండదా చెల్లి, మండదా అని అన్నాడు కదా. అలానే ఈ మహానుభావుడికి మండుతోంది వాళ్ళ రోజున. మరి మండి ఏం చేస్తాడు? వాళ్ళ కార్యకర్తలకి అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒక పేటెంట్ హక్కు ఉంది తెలుసా మీకు పవన్ గారు? వాళ్ళకి మాత్రమే బీపీలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి మాత్రమే బీపీలు వస్తాయి. ఇది వరకు అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు కూడా దాన్ని ఎండార్స్ చేశారండి. సో పాపం జగన్మోహన్ రెడ్డికి మండి ఇవాళ రోజున ఈ దాడుల సంస్కృతికి తెరలేపాడు. ఏమవుతుంది? ఏం చేస్తాడు? భయపెడతాడా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన పార్టీ కార్యకర్తల్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని భయపెడతాడా? అంత దమ్ముందా అక్కడ ఉన్న వాళ్ళకి? ఇక్కడ ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు ఎవరన్నా సరే, ఎక్కడన్నా సరే కనీసం ప్రజాస్వామ్యానికి అడ్డొస్తున్నారంటే నిజంగా కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. ఇవాళ రోజున మేము చేసే పోరాటం మా కోసం చేయట్లేదండి, ఎవ్వరూ చేయట్లేదు. ఆ ఫ్యాక్ట్కి వస్తే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మా కోసం మేము ఏ పోరాటాలు చేయట్లేదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మేము ఇవాళ రోజు ఈ పోరాటం చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ నిజంగా కూడా మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, మా నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. నిజంగా కూడా చాలా చోట్ల ఈవెన్ మన పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి అంశం కూడా ఎంత ఇబ్బంది పెట్టారో కూడా చూసాం. అయినా సరే మీకు ఎక్కడన్నా సరే, ఇప్పుడు మీరు ఇన్ని ఇన్సిడెంట్స్ కోట్ చేశారు పవన్ గారు, ఎక్కడన్నా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తగ్గినట్టు కనిపించిందా మీకు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ విషయం తీసుకొచ్చారు కాబట్టి గతంలో 2019లో చూస్తే 1,15,000 అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్టు కనిపించినాయి అప్పుడు. సో ఇప్పుడు 4 లక్షల 5 లక్షల మధ్యలో అప్లికేషన్లు వచ్చాయి. ఏంటి ఈ మార్పుకు సంకేతం ఏంటి? అసలు ఏంటి అసలు? సార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు పవన్ గారు. ముఖ్యంగా ఉద్యోగులు మార్పు, అదే చెప్తున్నాను, ముఖ్యంగా ఉద్యోగులే మార్పు కోరుకుంటున్నారు. అరే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెల తిరిగేటప్పటికి 1వ తారీఖు వచ్చేవాడికి జీతాలు కావచ్చు, ఫిట్మెంట్ కావచ్చు, అన్ని బ్రహ్మాండంగా ఇచ్చారు. కడుపులో పెట్టుకు చూసుకున్నారు ఉద్యోగుల్ని చంద్రబాబు నాయుడు గారు. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఏం చేశాడండి? నెలలో ఏ రోజున జీతం పడుతుందో తెలియని పరిస్థితి. అలా చూస్తేనే పిల్లలకి కనీసం ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కూడా, అంటే ఫీజు రీంబర్స్మెంట్ ఇలాంటివి పిల్లలకు లేని పరిస్థితి. అంటే నెల వచ్చేటప్పటికి ఏమన్నా మనం కొనుక్కోవాలన్నా ఏం చేయాలన్నా జీతం పడితేనే కదా. జీతము పడట్లేదు టైంకి. అలానే ఎక్కడ చూస్తే అక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఒక సాధారణ మధ్యతరగతి పౌరుడు ఎంత ఇబ్బంది పడ్డాడో ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి చూశారు కదా, వాళ్ళు పడ్డారు కదా ఇబ్బందుల్ని. దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. వాళ్ళ డిఎల్ ఎక్కడికి పోయాయండి? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అరియర్స్ ఎక్కడికి పోయాయండి? వాళ్ళ సిపిఎస్ విషయం ఏమైందండి? సో వాళ్ళందరూ ఊరుకుంటారా? సో ఖచ్చితంగా వాళ్ళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్లీవ్లు మడతేసేయండి, చొక్కాలు పైకి పెట్టండి, ఇవన్నీ కాదు. మంచిగా జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజున చెప్పాడో, అవును నిజమే కదా, మా చేతుల్లో ఒకటి ఉంది, ఏంటి? ఓట్ అనేటువంటి ఒక ఆయుధం ఉంది. ఇవాళ రోజున ఆ ఆయుధాన్ని మేము ఉపయోగిస్తాం, జగనాసురుడి అంతానికి మేము కంకణం కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళు డెఫినెట్ గా ఇవాళ రోజున పీపుల్ వాంట్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ గారు. నిజంగా మొన్న పోస్టల్ బ్యాలెట్ లో చూస్తే ఒక పెద్దావిడ అనుకుంటా అక్కడ ఓటేసి వచ్చిన తర్వాత ఆమెకి ఏదో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తే ఇంకా 116 కలిపి నేనే ఇస్తా. మీరు ఒక్క విషయం చెప్తున్నారు, ఒక్క చోట కాదు, అవును చాలా చోట్ల జరిగిందండి. చాలా చోట్ల జరిగితే నిజంగా నాకు తెలిసి ఇంత గర్వపడినటువంటి సందర్భం చాలా తక్కువ, చాలా అరుదుగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్, వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఎవరికిరా మీరు డబ్బులు ఇస్తున్నారు, దేనికిరా మీరు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి లిటరల్ గా కార్లు పట్టుకుని అడిగినటువంటి సందర్భాలు కూడా చూసాం. సరే ఎంతవరకు మీడియాలో కవర్ అయిందో లేదో అది వేరే విషయం, కానీ ఎంత బ్రహ్మాండంగా నిజంగా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకై ఉద్యోగులు ఎలా కంకణం కట్టుకున్నారనేటువంటిది ఆ రోజున అర్థమైంది.
అంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం. పవన్ గారు మళ్ళీ ప్రభుత్వం అంటే సంతోషపడిపోతాడు అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఒక నెల ప్రభుత్వం ఆపద్ధర్మ ఒక ముఖ్యమంత్రి. నెల రోజు సంతోషపడినివ్వండి, ఏమవుతుంది? చచ్చా అస్సలు ఛాన్స్ ఇవ్వండి సార్. ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. 59 నెలల పాటు ప్రజల రక్తం తాగాడు లిటరల్. నిన్న కనిపించింది ఆ పోస్టల్ బ్యాలెట్ లో ఓటేసిన తర్వాత వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ఏదైతే ఓటు కోసం వెయిట్ చేసినటువంటి ఆ టైం వాళ్ళ ఫేస్ లో కనిపించింది ఓటేసి వచ్చిన తర్వాత. చాలా మంది మాట్లాడారు మీడియాలో. మరి నేను అదే చెప్తున్నానండి. ఆ ఓటేసి వచ్చి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఇక్కడేమో జగన్ అన్న పాపం మీరేమో బేలగా మాట్లాడుతున్నాడు. జగన్ అంటే మాట్లాడక ఏం చేస్తాడు మాట్లాడక. బ్రహ్మాండంగా ఈ 59 నెలల పాటు విపరీతంగా అవినీతి విపరీతంగా దోచుకున్నాడు. ఆ దోచుకున్న డబ్బంతా దాచుకుందామని ట్రై చేస్తున్నాడు. కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు మేడం. కొద్దిమంది చాలా కామెంట్స్ పెట్టారు. అంటే దాదాపు 6 లక్షల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేశారని పెడుతున్నారు. అట్లాగే 2.5 లక్షల కోట్లు మాత్రమే జగన్ ఏదైతే ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 9.5 లక్షల కోట్లు మాత్రం ఏమయ్యాయో తెలియదు. పూర్తిగా అప్పులు చేశారు 13 లక్షల కోట్లు అని కామెంట్లు చాలా మంది. పవన్ గారు ఈ విషయం మీద మనం ఇదివరకు కూడా మాట్లాడుతున్నాం. అవును 15.1% ఈ మహానుభావుడు ఇచ్చినటువంటి సంక్షేమం గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో మేము 19% పైగా మేము ఏమంటారు అని అంటే సంక్షేమానికి కేటాయించాం. దాంతో పాటుగా బడ్జెట్ ఎలొకేషన్ అనేటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగింది కదా. మరి అలాంటప్పుడు ఆటోమేటికల్ గా సంక్షేమానికి అలౌట్ చేసే అమౌంట్ కూడా పెరగాలి కదా, పెరగలేదు. సో ఇవాళ పరిస్థితి ఏంటంటే 13.5 లక్షల కోట్ల అప్పులో రాష్ట్రాన్ని పెట్టి నువ్వు కనీసం తిప్పి కొడితే 2.5 లక్షలు 2,30,000 పైచీలు కండి అంతే, 2.5 కూడా కాదు. సో అన్ని వేల కోట్లు మాత్రమే నువ్వు ఇవాళ రోజున సంక్షేమానికి ఖర్చు పెట్టి మిగతా డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి అని అడిగితే నేను చెప్తా. పవన్ గారు ఎక్కడ పోయారో చెప్పంటారా? 500 కోట్లు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టారు, గుర్తుందా మీకు? గుర్తుంది కదండి. ఆ ప్యాలెస్ కి పోయాయండి డబ్బులు. అలానే మొన్నటికి మొన్న నాకు తెలిసి ఐ థింక్ April 1st వీక్ కన్నా ముందరే అనుకుంటాను, తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరికీ కూడా పేమెంట్స్ చేసేస్తున్నారు. అలానే మనం కనుక తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్లోకి రాలా, ఎక్కడికన్నా వద్దామా అనేటువంటి ప్రయత్నం మాత్రం చేసినప్పుడు పరదాలు కట్టడానికి, అలానే ఆ పైన హెలికాప్టర్లు 200 ఏమంటారంటే 2 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లు తెచ్చుకున్నాడు కదండి. ఆ 2 కిలోమీటర్లు వెళ్ళడానికి తెచ్చుకున్నటువంటి హెలికాప్టర్ ఖర్చులు మనవే. అలానే ఈయన ప్రైవేట్ ఏరోప్లేన్ పెట్టుకొని అక్కడ ఎక్కడికో వెళ్ళాడు కదండి, లండన్, ఇంకో కొత్త ప్యాలెస్ కొనుక్కోవడానికి, ఐలాండ్ కొనుక్కోవడానికి అనుకుంటా, అవి డబ్బులు మనవే. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు అలా ఊరికే 13.5 లక్షల కోట్లండి ఎక్కడికి తీసుకెళ్లాడండి జగన్మోహన్ రెడ్డి అంటే ఇవన్నీ చెప్తారా అండి? లెక్కలు ఉంటాయండి వీటన్నిటికీ? ఉండవు కదా. మరి అలా మాట్లాడితే బీసీ ఎస్సీ ఎస్టీ సప్లాన్లకు సంబంధించిన నిధులన్నీ దారి మరల్చారా లేదా? లెక్కలు ఉండవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి డిజిటల్ సంతకాలు కూడా చోరీ అయ్యాయి కదా, లెక్కలు ఎట్లా ఉంటాయి? మీకు ఇంకో విషయం చెప్తా. కేవలం ఈ రంగుల పిచ్చోడు రంగులేసి తీయడానికి చేసినటువంటి ఖర్చే 3,500 పైచులు కోట్లు కేవలం రంగులేసి తీయడానికి. అవేవో టిట్కో ఇళ్ళకు కూడా వేసి ఇచ్చేస్తే అయిపోయింది కదా పాపం, నిలువ నీడ లేకుండా ఉంటున్నారు ప్రజలందరూ. అవి వాటికైనా కానీ కనీసం ఆ రంగులు వేసుకొని ఇస్తే అయిపోయేది. లేదు నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తా. అదొక్కటే కాదండి, ఆ రంగులేసి రంగులు తీయడం ఒక్కటే కాదు, ఇలా ప్రతి చోట కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో రాష్ట్రానికి ఏదో చాలా మంచి చేస్తున్నారని చెప్పడానికి యాడ్స్ ఇస్తారు కదండి, పేపర్లలో యాడ్స్ ఇస్తారు కదా. ఆ యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ఆంధ్రప్రదేశ్ లో సరిపోదన్నట్టు కేరళ రాజస్థాన్ లో కూడా ఇచ్చాడండి. కేరళ తమిళనాడు రాజస్థాన్ లో కూడా ఇచ్చాడు 1000 కోట్లు దానికి ఖర్చు. ఎవరి డబ్బయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే తెలియదు. రైట్. సో ఇలా ఈ రకంగా ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ప్రజలు రేపొద్దున గట్టి జవాబు చెప్తారు. అది మొన్న పోస్టల్ బ్యాలెట్ లో చాలా క్లియర్ గా వచ్చేసింది. ఒకసారి మళ్ళీ వస్తాను మేడం.